शिष्टायां स्रजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। ప్రియ భగవద్బంధువులరా, నిన్నటి రోజున మన అమ్మ గోపిక దగ్గర కోవల రథం పొరుకొడియే అని పిలిచింది. ఆ తర్వాత అంటున్నది పుత్తరవలగుల్ అన్నది. పుత్తరవల్గుల్ అంటే పుట్టలో ఉన్నటువంటి సర్పం యొక్క పడగలాంటి నితంబము కలిగినటువంటి దానా అని పిలుస్తున్నారు. అంటే ఒక పుట్టలో చుట్టలు చుట్టుకొని పడుకున్నది ఒక సర్పం. ఆ సర్పం గుండ్రంగా ఎలాగైతే పడుకొని ఉంటుందో అలాంటి పెరుదులు కలిగినటువంటి దానా అని పిలిచారన్నమాట లోపల ఉన్నటువంటి గోపికతోటి. అంటే ఇక్కడ ప్రధానంగా వేదాంతార్థానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కవులు వైరాగ్యంతో పోలుస్తారు నడుముని సహజంగా. అలా ఇతర సౌందర్యం కన్నా కూడాను నితంబం యొక్క సౌందర్యం ప్రధానమైనటువంటిది అయి స్త్రీలను వర్ణించేటప్పుడు ఇదిగో ఇది వేదాంతంలో వైరాగ్యము అని చెప్పబడుతుంది. అంటే మంచి వైరాగ్యం కలిగినటువంటి దానా అని పిలుస్తున్నారు ఒకటి. రెండవది, సరిగ్గా నితంబానికి పైగా మన వెన్నుపూసకి చివరి భాగంలో ఒక సన్ననటువంటి దారంలాగా ఉంటుంది, దారంలాగా పడుకొని ఉంటుంది ఒకటి. అలా ఉండేటువంటి ఒక శక్తి అందరికీ కూడా ఉంటుంది. ఇది అలా పైకి 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 వచ్చి చక్రాలన్నీ కూడా దాటుకొని సహస్రారం అని చెప్పబడేటువంటి చక్రానికి వచ్చి అలా నిద్రాణంగా ఉన్నటువంటి దాన్ని మనం ప్రాణాయామం చేస్తుంటారు చాలామంది. ఆ ప్రాణాయామం చేసి ఆ ప్రాణాయామం యొక్క అంటే మామూలుగా ప్రాణాయామం చేస్తే అది మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి లేదా రక్తాన్ని శుద్ధి చేసి మనలో ఒక తేజస్సుని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పుడు మాత్రం ఆ ఉన్నటువంటి వాయువుని ఈ విధంగా తీసుకొని వచ్చి దానికి కావలసినటువంటి గురువులు ఉంటారు. ఆ విధమైనటువంటి రీతిలో ఆ సాధన చేసి మొత్తం మీద ఆ వాయువుతో అక్కడ ఉండేటువంటి ఆ సన్ననైనటువంటి ఆ సర్పంలాగా చుట్టుకొని ఉండేటువంటి దాని మీద ప్రెషర్ ఇస్తారు బాగా. ఎప్పుడైతే అది కదులుతుందో దాన్ని కుండలిని అంటారు. ఆ కుండలిని అని చెప్పబడేటువంటిది ఎప్పుడైతే ఒక్కసారి అలా కదులుతుందో ఆ నిద్రాణంగా ఉండేటువంటిది కదిలిన చాలట మనిషిలో చాలా అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయట. అది కదలడమే కాకుండా నెమ్మదిగా లేచి అలా పాకి 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 చక్రాలని దాటి ఇక్కడ దాకా కనుక వస్తే ఇది బద్దలై కపాల మోక్షం అంటారు, పరమపదాన్ని కూడా పొందుతాడు. ఆ కుండలిని గురించి ఇక్కడ గుర్తు చేయడం కోసం, అంటే యోగులైనటువంటి వాళ్ళు పరమాత్మని పొందడం కోసం కుండలిని జాగృతపరుస్తారు. అలాగే యథార్థంగా మరి ఈ గోపిక యోగి కాదు, ప్రపన్నురాలైనటువంటి వాళ్ళకి యోగులకు సంబంధించింది చెప్పడం ఏమిటి అని అంటే, ప్రపన్నులైనటువంటి వారికి యోగులు తాపస్సులు మొదలైనటువంటి వాళ్ళకి ఏవేవైతే జరుగుతాయో అవన్నీ కూడా వీళ్ళకి వాటంతటవే జరిగిపోతాయట. అలాగే మనం ప్రాణాయామం చేస్తూ ఉంటాం, ప్రాణాయామం చేయవలసిన అవసరం లేదంటారు. ఎందుకు అవసరం లేదండి అంటే భగవన్ నామ సంకీర్తనం చేస్తే
దానంతటదే ప్రాణాయామం అయిపోతుంది. ఎందుకు సంకీర్తనం చేసేంతసేపు కూడాను మరి గాలి పీల్చాం మనం. అలాగా గాలి పీల్చకుండా గాలిని స్తంభింపచేయడమే ప్రాణాయామం కదా. కనుక అలా ప్రాణాయామం అయిపోతుంది అని అంటారు అన్నమాచార్య స్వామి. ఇలాగా ఎందుకు యథార్థంగా భగవన్ నామ సంకీర్తనం చేస్తూ భగవంతుణ్ణి శరణాగతి చేసేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అలాంటి యోగులు ఏదైతే సాధిస్తారో అలాంటి దాన్ని కూడా భగవంతుడి యందు అత్యంతమైనటువంటి ప్రీతి పెట్టుకొని శరణాగతి చేసి నువ్వు సాధించావమ్మా అని గుర్తు చేస్తున్నారట. పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్. పునమైల్ అంటున్నారు. పునమైల్ అంటే ఓ అందమైనటువంటి నెమలి. ఆ నెమలి పింఛ ఉంటుంది చూసారా, అనేక రంగుల్లో. అలా రంగురంగులుగా ఉన్నటువంటి పింఛాలు కలిగినటువంటి ఆ నెమలి లాంటిదానా అంటున్నారు ఇక్కడ. ఏమండి నెమలితో పోలుస్తున్నారు ఎందుకు ఇక్కడ అనంటే, ప్రధానంగా ఈ ఉండేటువంటి నెమలి పింఛంలో రంగులు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. అలాగే ఈమెడలో కూడా 3 ఉన్నాయిట రంగులు. ఏమిట రంగులుట? పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అని చెప్పబడేటువంటి 3 ఉన్నాయట. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులంటే ఏమిటండి అనంటే దర్శనం పరభక్తి స్యాత్ అన్నారు. పరమాత్మని దర్శనం చేసుకోవడం పరభక్తి అని అంటారు. పరజ్ఞానంతు సంగమ. భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం పరభక్తి అయితే ఆయనతో సంగమించడం అనేటువంటిది పరజ్ఞానంట. పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే అంటారు. అంటే ఒకసారి పరమాత్మని చేరిన తర్వాత మళ్ళీ పరమాత్మ నుంచి దూరం అవుతానేమో అని భయపడడం అన్నమాట. పునర్విశ్లేషభీరుత్వం, మళ్ళీ తిరిగి ఆయన నుంచి విశ్లేషాన్ని పొందుతానేమో అని భయపడడం అనేటువంటిది ఉన్నదే, దాన్ని పరమాభక్తి అని అంటారు. పరమాత్మ యొక్క వక్షస్థలంలోనే ఉన్నది లక్ష్మీ అమ్మవారు. ఎవ్వరికీ లేనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని పరమాత్మ అనుగ్రహించారు. కానీ అలాంటి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీ తల్లి కూడా నిరంతరం భయపడుతూ ఉంటుందట. ఆయన ఎక్కడ వదిలేస్తాడో అని, ఆయన నుంచి విశ్లేషణ ఎప్పుడైనా కలుగుతుందేమో అని భయపడుతుంటుందట. అందుకే మనకి నమ్మాళ్ళవార్లని ఆళ్ళవార్లు అంటారు, అగలగిల్లే నిరయుమెన్రు అలర్మేల్ మంగయురై మార్బా అంటారు. అగలగిల్లేనని ఆయన నుంచి ఎక్కడైనా విడిపోస్తుందేమో అనేటువంటి భయం, విశ్లేషణ వస్తుందేమో అని భయపడుతూ ఉంటుందిట లక్ష్మీదేవి అంటారు. ఆ పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే, దాన్ని పరమాభక్తిగా చెప్తారు. ఇలాంటి 3 వర్ణాలు ఈవిడలో కూడా ఉన్నాయి. అందువల్ల నెమలితో పోల్చారట ఈవన్నీ. సరే, పునమైలే పోదరాయ్ అంటూ ఉండగా ఈవిడన్నదిట లోపల నుంచి ఈ గోపిక, సరే సరే బాగానే ఉంది, నన్నేం బాగానే విపరీతంగా పొగిడేస్తున్నారు, మంచిదే, కానీ అందరూ వచ్చారా, మనం వెళ్ళాలనుకుంటున్నాం కదా అంటే, సుత్తోషిమారెల్లారుం వందు, అమ్మా నీకు బంధువులై చుట్టాలైనటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ చుట్టాలైనటువంటి కన్యలందరూ కూడాను వచ్చేసి ఉన్నారు ఇక్కడికి. నిన్ముత్తంపు గుందు, నీ యొక్క ముంగిటి వాకిలి యొక్క ముంగిటిలోకి వచ్చి ప్రవేశించి ఉన్నారు అన్నారు. అంటే నీకున్నటువంటి బంధువులు ఎవరండి లోకంలో? భక్తులకి బంధువులు ఎవరు? ఆత్మబంధువులే బంధువులు. శారీరక బంధువులు కాదు ఎప్పుడూ కూడా. మనం యథార్థంగా బంధువులు అంటే వాళ్ళు అనుకుంటాం, దేహ బంధువులు అంటారు వాళ్ళని. దేహం ఉన్నంతకాలమే బంధుత్వం వాళ్ళతో. కానీ ఆత్మబంధువులు అంటారు వీళ్ళని భగవద్బంధువులు అన్నమాట. వీళ్ళు ఆ భగవద్బంధువులుగా చెప్పబడేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికి వచ్చేస్తున్నారు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని చెప్తుంది మనకి శాస్త్రం.
లోకంలో ఉండేటువంటి జీవకోటి అందరూ కూడా బంధువులే. ఎందుకని అంటే అందరూ కూడా పరమాత్మ యొక్క శరీరంలో అంతర్భాగాలే కనుక. లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడాను పరమాత్మ యొక్క అంశే కనుక. మమైవాంశే జీవలోకే అని భగవద్గీతలో పరమాత్మ చెప్పుకున్నారు. లోకంలో ఉండేటువంటి సకల జీవరాశి నా అంశతో వచ్చిందే అని. నా అంశతో వచ్చింది అంటే జగత్తులో ఉండే ప్రతి జీవి కూడాను మనకి బంధువులే. అందువల్ల అలాంటి బంధువులుగా చెప్పబడేటువంటి అందరూ వచ్చారమ్మా. ఎక్కడికి వచ్చారు? నిన్ముత్తంపు గొందు అంటే నీ యొక్క వాకిట్లోకి ప్రవేశించారు. ఇదే మాకు ప్రాప్యం అన్నట్లుగా. అంటే ఇదే మాకు ప్రాప్యం అంటే ఇంకా ఇంతకు మించి మాకు ఆసరా ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాం, ఇదే శరణాగతి. దీనివల్లనే ఇక్కడికి మేము చేరడం వల్లనే ఆ లోపల ఉన్నటువంటి గోపిక మమ్మల్ని కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది అనేటువంటి ఒక దిక్కుగా భావించి వచ్చి చేరారు అన్నారు. కొంతమంది మహానుభావులు అంటారు కదా, సంసారం అనేటువంటి ఒక పెద్ద పులి. ఆ పులి యొక్క బారి నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి కొంతమంది కొన్నిటిని ఉపాయాలుగా భావిస్తారట. కానీ మేము మాత్రం అలా ఉపాయంగా భావించట్లేదంటూ ఒక చక్కనైనటువంటి శ్లోకం చెప్తున్నారు పెద్దలు. శృతిమపరే స్మృతిమపరే. కొంతమంది శృతుల్ని మేము ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి మాకు ఒక పెద్ద నావ ఇది అని భావిస్తారట. శృతి అంటే వేదం. ఆ వేదం అనేటువంటిది మాకు చాలా ఒక పెద్ద నావ లాంటిది సంసార సముద్రాన్ని దాటిపోవడానికి అని. కొంతమంది స్మృతులని భావిస్తారట. స్మృతి అంటే ఏమిటి? శృతి అంటే వేదం. ఆ వేదంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడాను లోకంలో ఉండేటువంటి జీవకోటికి చిన్న చిన్న శ్లోకాల రూపంలో అందించినటువంటి స్మృతి. అంటే మనం వింటాం, ఏదైనా విన్నదాన్ని గుర్తుపెట్టుకుంటాం కదా. అలాగే శృతి అంటే వేదం, ఆ శ్రవణం చేయబడేది. దాన్ని స్మృతి అంటే గుర్తు చేసేది. అలా శృతి అంటే వేదం అయితే స్మృతి అంటే ధర్మశాస్త్రములు అన్నమాట. మనకి వాటిలో ఉండేటువంటి విషయాన్నంతటినీ జ్ఞాపకం చేసేటువంటివి. అంటే దాంట్లో ఉన్నదే దీంట్లో ఉంటుంది, అదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దానికి స్మృతి అని పేరు వచ్చింది. దాన్ని ధర్మశాస్త్రాలు అంటాం మనం. కొంతమంది ఆ ధర్మశాస్త్రాలు తీసుకొని ఇవే మాకు ఇదిగో ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడేటువంటివి అనుకుంటారట. కొంతమంది అంటారట, శృతి కాదు స్మృతి కాదయ్యా, భారతమపరే, మాకు భారతం అనేటువంటి గ్రంథం అది ఏదైతే ఉందో అది మాకు దీని నుంచి దాటడానికి ఉపయోగపడేది అనుకుంటారట. భవంతు భవభీతా. భవం అంటే సంసారం, సంసారానికి భయపడినటువంటి వాళ్ళకి ఇదిగో ఇదే తారకం అంటారట. కానీ ఆ మహానుభావుడు అంటున్నారు, అహమిహనందం వందే యస్యాలిందే పరం బ్రహ్మ. మాకు మాత్రం శృతులు తరించడానికి ఉపాయాలు కాదు, స్మృతులు ఉపాయాలు కాదు, భారతము ఉపాయం కాదు. మరి ఏమిటయ్యా ఉపాయం? కొంతమంది విష్ణు సహస్రనామం, కొంతమంది విష్ణు పురాణం మొదలైనటువంటివి అనుకుంటారు, భగవద్గీత మొదలైనటువంటివి. కానీ మాకు మాత్రం నందుడే, అంటే నందుడి యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఆ నందుడినే మేము శరణాగతి చేస్తాం. ఆ నందుడి ఇంటి వాకిటిలోనే ఆ పరమాత్మ స్వయంగా వచ్చి పొర్లాడుతున్నాడు కదా. పరమాత్మకే అది చాలా భోగ్యమైనటువంటిదై ఆయనే వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే మనందరికీ ఇంకేది కావాలి? ఆ నందుడి యొక్క వాకిలే మాకు చాలా గొప్పది అని మహానుభావులు అన్నట్లుగా ఇక్కడ మన అమ్మ కూడా అంటోంది, ఓ తల్లి, నీ యొక్క ఇంటి వాకిటే మాకు చాలా గొప్పది అని మేమందరం కూడా వచ్చి ఉన్నాం. నిన్ముత్తం పుగుందు అన్నారు. ముగిల్వണ്ണన్ పేర్పాడా. వచ్చారర్రా, ఊరికే గొల్లుమని అరుస్తూ. ఎందుకు ఇలాగా అంటే మేము అరుస్తున్నావా? ముగిల్వണ്ണన్ పేర్పాడ, ఆ మేఘవర్ణుడైనటువంటి ఆ పరమాత్మని గురించి, ఆయన యొక్క నామాలని గురించి గానం చేస్తున్నాం, నీకు గొడవలాగా అనిపిస్తుందా అని అంటున్నారట. అలాగా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని గానం చేస్తున్నాం,
సిత్తాదే పేశాదే, మేం పిలుస్తూ ఉంటే నేను నామం చేస్తూ ఉన్నా కూడాను నిజంగా భగవంతుని యొక్క భక్తులైతే వచ్చి ఆనందంతో ఆడతారు. నువ్వేమిటి ఎలా పడుకున్నావు? సిత్తాదే పేశాదే, కదలడం లేదు, అదో కదలడం లేదు మెదలడం లేదు అంటారు చూడండి. కదలకుండా మాట్లాడకుండా అలా పడున్నావు నువ్వు అని అంటున్నారట. ఎందుకని అంటే పరమాత్మ నారాయణుడి యొక్క శరీర సౌందర్యాన్ని తలుచుకొని ఆ లోపల పరవశురాలు అయిపోయి నీ యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి నిన్ను ఎవరైనా వచ్చి అలా పిలుస్తున్నా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి వెళ్ళాలి, అయ్యో ఈ గోష్ఠి వచ్చింది గోష్ఠిలో కలవాలి అనేటువంటి భావన లేకుండా నువ్వు అలా పడుకొని ఉన్నావు. నువ్వేమిటి? మహర్షులైన మహానుభావులే అలా ఉంటారు అన్నారట. ఏమిటి అలా ఉంటారు అంటే కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి మోహించారట వీళ్ళందరూ ఋషులు. మణి విడంబిని తస్య మనోహరే వపుషి సక్తమనాముని మండలి వ్రతమముంచత హోమమముంచత జపమముంచత వేదమముంచత అన్నారు. ఏమిటిట? కృష్ణుడు ఇంద్రనీలమాణిక్యంలాగా ఉంటాడట, నల్లని శరీరం కలిగి. అలాంటి చక్కని దివ్యమైనటువంటి శరీరమైన కాంతి కలిగినటువంటి ఆ కృష్ణుడు వనాల్లో ప్రవేశించి బృందావనంలో గోవుల్ని కాయటానికని అలా వెళుతూ ఉంటే ఆ మార్గంలో తగిలినటువంటి అనేకమైనటువంటి ఆశ్రమాలు ఉండేవిట. ఆ ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో ఆ ఆశ్రమాల్లో కొంతమంది వ్రతాలు చేస్తూ ఉండేవారట. వ్రతం చేస్తూ ఉండేవారు. కృష్ణుడు అలా వస్తూ ఉంటే వ్రతాన్ని ఆపేసి కృష్ణుడి వంక అలా చూస్తూ ఉండిపోయేవారట. హోమాలు చేస్తుండేవారట. ఆ హోమం చేసేవారు హోమాన్ని ఆపేసి అలా చూస్తూ ఉండిపోయేవారట. జపం చేసేవారు, వేదాన్ని వల్లించేవారు, వీళ్ళందరూ కూడాను నిశ్చేష్టులైపోయి ఆయన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అలా కనులారా సేవిస్తూ ఉండిపోయేవారట. మరి ఇంకా నీ మాట ఏం చెప్పాలి గనక? అన్నిటినీ త్యాగం చేసి ఋషులయ్యి అడవుల్లో నివసించేటువంటి మహానుభావులు వాళ్లే ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి వెర్రెత్తిపోతే నీ గురించి ఏం చెప్పాలమ్మా? వాళ్ళు పురుషులైనా కూడాను ఆయన యొక్క అద్భుతమైన పురుషుడి యొక్క శరీరాన్ని చూసి మోహించారు. నువ్వు స్త్రీవి, నువ్వు స్త్రీ అయినటువంటి నువ్వు పరమాత్మ యొక్క సౌందర్యాన్ని మోహించడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయన లోకంలో ఉండేటువంటి సకల జీవరాశి యొక్క మనస్సుల్ని కూడాను అపహరించడు అనడంలో ఇది పెద్ద విశేషమే ఉంది, విచిత్రమే ఉంది గనక అంటున్నారట. చిత్తాదే పేశాదే, అందుకని నువ్వు కదలడం లేదు మాట్లాడడం లేదు అని మేము భావిస్తున్నాం. సెల్వ పెండాటి నీ అన్నారట. అంటే కృష్ణ అనుభవం అనేటువంటి సంపత్తు కలిగినటువంటి ఓ చిన్నదానా అని పిలుస్తున్నారు. నీవు అన్నారు. అంటే ఈవిడికి సంపత్తు ఏమిటిట? సంపద ఏమిటి అని అంటే కృష్ణుడి యొక్క గుణానుభవమే అన్నారు. లోకంలో ఎవరికైనా అంతే, కానీ మనం దాన్ని భావించడం లేదు కనుక మనకి తెలియదు. ఒక మహాకవి అంటారట, జగన్నాథ పండితుడు అని, కృష్ణేత్యక్షరయోరయం మధురిమోద్గార క్వచిల్లక్షిత. ఇదిగో నేను శపథం చేస్తున్నాను, దీన్ని ఖండించగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఏమిటది అంటే ద్రాక్ష పండు, కండ శర్కర, చిక్కని పాలు, అమృతం మొదలైనటువంటి మధుర పదార్థాల్లో ఎక్కడైనా సరే కృష్ణ నామాన్ని అనుసంధానం చేసినప్పుడు వచ్చేటువంటి రసభావన కలుగుతుందా? ఇందులో ఉండేటువంటి మాధుర్యం వాటిల్లో ఏమున్నదన్నారు. కృష్ణ నామంలో ఉన్నటువంటి మాధుర్యం మిగిలినటువంటి ఎక్కడా కూడా కనిపించదు అని దానికి నేను శపథం చేస్తున్నాను అన్నాడు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి కృష్ణ నామ రస గుణ రసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పానం చేస్తూ అదే సంపదగా బ్రతుకుతున్నటువంటి దానా అని అంటున్నారట. ఎత్తుక్కురంగుం పొరుల్, ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనాన్ని ఉద్దేశించి నువ్వు నిద్రపోతున్నావు? ఉపయోగం ఏంటి అన్నారట. అంటే ఏమిటి? యథార్థంగా భాగవత గోష్ఠి వచ్చినప్పుడు భాగవత గోష్ఠిని చూసి ఆనందంతో పొలికేక పెట్టారట నమ్మాళ్ళు వారు.
పొలిఘ 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 అన్నారట. చాలా ఆనందంతో గంతులేశారట. అబ్బా భాగవత గోష్ఠిని వీళ్ళ కలుస్తున్నాను. అలాగ భాగవత గోష్ఠి అంతా వచ్చి నీ ఇంటి ముందు నీ వాకిట్లో నిలబడి ఉండి నిన్ను పిలుస్తుంటే ఏమిటా నిద్ర? ఏమిటా నిద్రకి ఏమైనా అసలు ప్రయోజనం ఉందా? భాగవత గోష్ఠిని కలిసినందువల్ల కదా మనం తరిస్తాం. మరి ఆ భాగవత గోష్ఠిని వదిలేసి నువ్వు ఇలా భాగవత గోష్ఠిలో ఎప్పుడు కలుస్తామా అని అందరూ కూడాను తప్పిస్తూ ఉంటారు అని ఈవిడ గట్టిగా కేకలు పెట్టిందిట. ఎత్తుక్కురంగుం పొరుల్ అని. నీ యొక్క ప్రాప్యం పరిశీలించకుండా, నిజమే కృష్ణుడి యందు అత్యంతమైన ప్రీతి ఉన్నది, కానీ చరమ ఉపాయం ఏది? ఆచార్యులే కదా, భాగవతులే కదా. భగవంతుడి కన్నా కూడా ఉత్తమమైనటువంటి స్థితి భాగవతోత్తముల్ని సేవించటంట. కనుక భాగవతోత్తములు వస్తే భగవత్ సంబంధమైంది కూడా ఆప్ చేసేసి వెళ్ళొచ్చుట, దోషం లేదుట. కనుక ఆ భాగవతోత్తములుగా చెప్పబడేటువంటి అందరూ గోపికలందరూ కూడాను వచ్చి నీ దగ్గర కూర్చొని ఉంటే నువ్వు వాళ్ళందరినీ కూడాను సేవించడానికి రాకుండా అలా పడుండడం పద్ధతి కాదమ్మా అన్నారట వీళ్ళు. అనగానే టక్కన లేచి, అయ్యో నాకు కూడా భాగవతోత్తములు అంటే చాలా ఇష్టమే సుమి, అసలు నేను వాళ్ళతో కూర్చొని నేను వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మీరందరూ కూడా భాగవతోత్తముల యొక్క కంఠం వినాలనుకుంటారు కదా ఎవరైనా, వారి యందు ప్రీతి గలవారు కనుక వారి యొక్క మాటలు వినాలనేటువంటి వాటి మీద ఉండే ఆశతోటి పడుకున్నాను, కానీ నాకు నిద్ర కాదు పాడు కాదంటూ లేచి వచ్చేసిందిట. ఆవిడ వచ్చిందా వాళ్ళలో కలిసిందిట. కలిసి వాళ్ళతో పాటుగా చేరింది. సరే, ఈవేళ లేపబోతున్నటువంటి గోపిక ఆవిడ సిద్ధాంత ఒక ఆయన ఉన్నారట. అంటే ఏంటి? నాకు అసలు కర్మలతో సంబంధం లేదు పొమ్మంటారట ఆయన. నాకుండేటువంటి సకల కర్మల యొక్క ఫలాలు, సకల కర్మలు అన్నీ కృష్ణుడికే సమర్పణం చేసేసాను అని పూర్తిగా కృష్ణుడి యొక్క కైంకర్యంలోనే, అంటే సేవలోనే నిరంతరం గడిపేటువంటి మహానుభావుడు ఆయన. సిద్ధాంతి యొక్క అలాంటి సిద్ధాంతి అయినటువంటి ఆయన యొక్క సోదరిని ఇంతకుముందు పాసరంలో లేపారు. ఇప్పుడు దానికన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉండేటువంటి ఇంకొక ప్రపన్నుడు ఆయన యొక్క సోదరిని ఈ పాసరంలో లేపుతున్నారట. ఈయనేమిటిట? ఆయనేమో ఇంతకుముందు ఆ పశువులన్నింటినీ కూడాను ఆ పాలు పితకగలిగే సమర్థుడు, అందరూ చేయగలిగినటువంటి పని ఇతనొక్కడే చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏంటిట? పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. ఆ ఇంటిలో దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ పట్టించుకోట, అంతా కృష్ణుడి యొక్క సేవలోనే గడుపుతాట. తన నిత్యకర్మలు కూడా చేయట. తమాషా, నిత్యకర్మలు కూడా చేయట. చేయకపోతే ఏమయ్యా, నువ్వు సంధ్యావందనాది క్రియలన్నా చేయాలి కదా, నిత్యకర్మలు మానేస్తే ఎలాగా అనంటే ఆయన అంటట, సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నాన తుభ్యం నమః భో దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం అని అన్నిటికీ ఒక నమస్కారం చేస్తాట. ఏమిటండి అన్నిటికీ నమస్కారం చేయడం? ఓ సంధ్యావందనమా, నీకు మంగళమవుగాక, నా దగ్గరికి రాకు, నా జోలికి రాకు, నేను చేయట్లేదని మాత్రం నువ్వు అనుకోకు, నీకు నమస్కారం, దయచేసి వెళ్ళిపో, నేను నిన్ను ఆదరించడం లేదు. భో స్నాన తుభ్యం నమః, ఓ స్నానమా నీకు కూడా అంతే నమస్కారం, వెళ్ళిపో అంటే స్నానం కూడా చేయట్లేదన్నమాట. భో దేవా పితరశ్చ తర్పణ విధౌ, ఇవన్నీ నిత్యకర్మలు కదా, వాళ్ళకి చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు అన్నమాట. తర్పణాలు ఉంటాయి పితృదేవతలకి లేదా దేవతలకి, వీళ్ళు చేయవలసినటువంటి తర్పణ విధులు ఉంటాయి, వాటన్నిటినీ వదిలేసేట, వాటికి కూడా నమస్కారం చేసేస్తున్నట్ట. నాహం క్షమః క్షమ్యతాం అంటున్నారట. మీరు మాత్రం నా దగ్గర నుంచి ఆశించకండి, ఇవేమి దయతో నన్ను మన్నించండి
నా నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకని? ఏమీ ఆచరించను. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది కృష్ణుడి యొక్క సేవ. అది ఒక్కటి ఆచరిస్తే అన్నీ ఆచరించినటువంటి ఫలం వస్తుంది. కనుక నేను ఇంకొక పని చేయను. ఒక పెరుమాళ్ళ కృష్ణుడి యొక్క పూర్తి సేవ, అందులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో చిన్న దోషం కూడా లేకుండా చేసేటువంటి తత్వం అంటాయి. చిన్న దోషం కూడా ఉండదట. నిరంతరం పగలు రాత్రి నిద్ర లేక తిండి లేక, అంటే నిత్యకర్మలు స్నానమే చేయట్లేదంటే అర్థం ఏంటి? స్నానమే చేయడం మానేశాడంటే అర్థం ఆపాటి సమయం కూడా లేకుండా అన్నమాట. వెళ్ళి నిరంతరం ఆ పరమాత్మ యొక్క సేవలో ఉండేటువంటి వాడు. ఏమయ్యా అలా అంటున్నావు? నువ్వు అలా కనుక అన్నట్లయితే నువ్వు తరించడం ఎట్లా? అధోగతి పాలవుతావు కదా అంటే ఆయన అంటున్నారట, ఎత్ర క్వాపి నిషిధ్య యాదవ కులోత్తం తస్య కంసద్విషః స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే అంటున్నారట. ఏమిటి ఏమిటి ఏం పర్వాలేదు, నేను చేయకపోతే నాకు పాపం వస్తుందనా? పర్వాలేదు, పాపాలు వస్తే నేను ఒక మూలకి వెళ్ళి కూర్చొని శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ నా పాతకాలన్నీ పోగొట్టేసుకుంటాను, పర్వాలేదు, నాకు అది చాలు, దానికి మించింది అంటూ నాకు ఇంకేం పని లేదు, నిరంతరం ఆ కృష్ణుడి యొక్క సేవలో నేను తరిస్తే చాలు అని అనుకుంటున్నారట. ఎందుకని? భగవద్గీతలో ఒక మాట అంటారు కృష్ణుడు, మత్కర్మ కుర్వతాంలోకే కర్మలోపో భవేద్యది తత్కర్మణి ప్రవర్తంతే తిస్రః కోట్యో మహర్షయ. ఇది ఒక మన ప్రమాణం, ఒక పురాణం చెప్తుంది. ఇది ఏమని చెప్తోందిట? మత్కర్మ కుర్వతాంలోకే, భగవంతుడి యొక్క సేవని కనుక త్రికరణాలతో చేస్తే, త్రికరణాలంటే ఏంటి? మనస్సు, వాక్కు, కాయం, మూడింటితో ఏకరూపంగా చేయాలి. అలా కనుక చేసినట్లయితే, ఎవరైతే అలా చేస్తారో అతనికి వైదిక కర్మలు అనేటువంటివి లోపించినప్పటికీ కూడా దోషం అనేటువంటిది ఉండదట. మరి వీళ్ళు చేయవలసినటువంటి వైదిక కర్మలన్నీ ఎలాగండి మరి చేయకపోతే అది దోషం కాదా అంటే దోషం లేదు. దోషం లేదంటే అర్థం ఏంటి? వీళ్ళు చేయకపోయినా పర్వాలేదా అంటే కాదు కాదు, నా సేవ చేయడం వల్ల, చేస్తూ ఉండడం వల్ల వీళ్ళకి సమయం దొరకడం లేదు. అందుకని 3 కోట్ల మంది ఋషులు ఈయన కోసం ఈయన కర్మలు చేస్తారట. ఎవరైతే పరమాత్మకి సేవ చేస్తూ జీవిస్తాడో ఇతని తరఫున 3 కోట్ల మంది ఋషులు ఇతను చేయవలసినటువంటి నిత్య నైమిత్య కర్మలన్నీ వాళ్ళు చేసి ఆ ఫలాన్నంతటినీ కూడాను ఇతనికి ఇస్తారట. మరి ఇంకేమిటి? కానీ ఆ భగవత్ సేవలో మాత్రం మనం ఎక్కడైనా సరే బద్ధకించాము అంటే మనకి దోషం వచ్చేస్తుంది. ఈ దోషం మిగిలినటువంటి కర్మలు చేయకపోవడం వల్ల వచ్చే దోషాన్ని మించిపోయి ఉంటుంది ఇది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా కర్మ చేస్తూ ఉండాలి. ఆ విధమైనటువంటి రీతిలో పరమాత్మ యొక్క సేవని నిరంతరం కూడాను చేస్తూ ఉండేటువంటి వారు ఈ గోపబాలుడు. ఆయన యొక్క చెల్లెలట ఈవిడ, ఇప్పుడు లేకపోయేటువంటి గోపిక. ఆవిడ ఏమిటో చూద్దాం ఒకసారి. కనైత్తిలం కత్తై కరుమై కనైత్తిలం కన్రు కనైత్తిలం కన్రు ఎరుమై కన్రుకు ఇరంగి నినైత్తు ములైవజియే నిన్రు పాల్ సోర ననైత్తిల్లం సేరాకుం நச்சல்வந்தங்காய் பனித்தலை வீழ நின்வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை
கோமானைசத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானே சுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్ అని అంటున్నారు. కనైత్తిలం కత్తెరుమై కండ్రుక్కిరంగి అని. ఇక్కడ మరి గోపబాలుడి గురించి చెప్పాం కదా. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రధానమైనటువంటి వ్యక్తి అతనేమో కృష్ణుడి యొక్క సేవలో ఉండిపోతున్నాడు. ఇక్కడ పశువుల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవేమో నిండుగా పాలు కలిగినటువంటివి అయిపోయాయి. అలా పాలు పితికేటువంటి వారు లేకపోవడం వల్ల చేపలు ఆ పాలు చేపకి వచ్చి పొదుగు నిండుగా ఉండడం చేత దూడలు కనీసం తాగుతాయంటే దూడలు విప్పేవాళ్ళు కూడా లేరు. దూడలు విప్పేవాళ్ళు లేరు, పితికేటువంటి గోపబాలురు కూడా రాకపోవడం చేత ఇవేమై బాగా తీపి పుట్టి పెద్దగా అరుస్తున్నాయట. గోవులు చూడండి, ఎప్పుడైనా గోవులు కానీ గేదెలు కానీ వాటిని సమయానికి పాలు కనుక తీయకపోయినా లేదా దూడను విడిచి పాలు తాగించకపోయినా తీపి పుడుతుందట. పెట్టి పెద్దగా అరుస్తూ ఉంటాయి ఆవులు చూడండి. మళ్ళీ వాళ్ళు వచ్చి అరుపు విని వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ దూడల్ని వదిలేదాకా అరుస్తూనే ఉంటాయి ఇవి. ఇలా అంటే అర్థం ఏంటి? అరిచి 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 మరీ ఇవ్వడం అన్నమాట. ఇది కృష్ణుడితో పోలుస్తారు. అంటే ఉదారులు అని అంటారు వాళ్ళని. అడిగి 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 మరీ ఇచ్చేటువంటి వాళ్ళు ఏమంటారు? ఉదారులు అంటారు. లోకంలో సహజంగా ఎవరైనా వచ్చి మాకు ఇది కావాలండి అంటే ఇస్తారు. ఇంకా ఏమన్నా కావాలా, ఇంకా ఏమన్నా కావాలా, అబ్బాయి ఎంత ఉదారండి, మేము అడిగిందే కాకుండా ఇంకా ఇంకా ఇస్తున్నారు అని అనుకుంటాం మనం. అంటే ఉదారులని ఎవరిని అంటున్నాం? మనం ఇచ్చేవాళ్ళని అంటున్నాం. కానీ పరమాత్మ యొక్క మతం వేరట. భగవంతుడు ఉదారులని ఎవరిని అంటున్నట్ట అంటే పుచ్చుకునే వాళ్ళని ఉదారులు అంటున్నాడు. ఎందుకు? ఆయన చతుర్భుజుడు, 4 భుజాలతో కూడాను 4 పురుషార్థాలని అనుగ్రహిస్తాడట. ధర్మ అర్థ కామ మోక్షాలని. ఆ 4 పురుషార్థాలని ఇచ్చేటువంటి ఆయన ఎవరైనా అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడట. అడిగితే చాలు వెంటనే ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాడట. అలాంటి అద్భుతమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన మతంలో చెప్తారు, ఆయన ఉద్దేశంలో చెప్తారు కదా, మత్తో యత్కించన గృహ్ణంతి తేహి మమ సర్వస్వదాయినః అని. అంటే నా నుంచి ఒక తృణాన్నో ఫణాన్నో తీసుకునేటువంటి వారు నాకు సర్వస్వాన్ని సమర్పించినట్టే. నా దగ్గర ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నాకు సమర్పించినట్లే భావిస్తానన్నాడు. అంటే ఉదాహరణ చూడండి, మీరు ఏదో కార్యక్రమం చేశారు, భక్తులందరికీ కూడా పంచడం కోసం అని పెద్ద పెద్ద డేగిషాల్లో ఏదో ఏమంటారు గులాబ్ జాము ఇలాంటివో స్వీట్లు తయారు చేసి పెట్టారు. మీరు అనుకున్నది కొన్ని వేల మంది వస్తారని, 100 మందే వచ్చారు. మీరేం చేస్తారు? అప్పుడు అవి వృధా అయిపోతాయి కదా. అందుకని అక్కడ పెట్టి పోయేవాడిని వచ్చేవాడిని అందరినీ కూడా పిలిచి తీసుకొని ప్రసాదం తీసుకో అని పిలిచి పిలిచి మరీ ఇస్తారు. అప్పుడు ఇతని దృష్టిలో తీసుకునేవాడే నాకు ఇచ్చేవాడు అనుకుంటాడు. అబ్బా, తీసుకునేవాడు దొరికితే చాలు అనుకుంటాడు. అంటే ఉదారుడైనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తీసుకునేవాడు దొరికితే చాలు అనుకుంటాడు, ఆనందిస్తాడు. అలాంటి తత్వం భగవంతుడికి ఉంటుందట. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని అని 4 రకాలైనటువంటి వాళ్ళు నా దగ్గర ఎప్పుడు కూడాను అడిగి తీసుకుంటూ ఉంటారయ్యా అని అంటాడు పరమాత్మ. అలా అడిగి తీసుకున్న వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. మన ద్రౌపదీదేవి కూడాను పిలిస్తే గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని పిలవగానే టక్కన కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడాను ఇచ్చేసి ఆవిడ్ని రక్షించలేదా? రక్షించాడు.
అలాంటి అద్భుతమైనటువంటి రీతి కలిగినటువంటి కృష్ణుడితో సమానమైనటువంటి ఔదార్యం కలిగినటువంటి పశువులట. కనైత్తిలం కత్తెరుమై అంటున్నారు. ఇళం కత్తెరుమై అని లేగ దూడలు కలిగినటువంటి మహిషాలట, బర్రెలట, గేదెలట. లేగ దూడలు కలిగినవేంటి అర్థం ఏంటి? నిండుగా పాలుండేవి అని అర్థం. అలాంటి ఆ పాలు చేపినప్పుడు అదిగో ఎవరు పితుకుతారా అని ఎదురు చూస్తూ ఉండేటువంటివి కండ్రుక్కిరంగి. అది దూడను వదిలేవాడు లేడు, పితికేవాడు లేకపోవడం చేత కండ్రుక్కిరంగి తమ యొక్క దూడల్ని కరుణించి అవి ఆ వాటికి ఉండేటువంటి ఆ పాలన్నిటినీ కూడాను అలా కారుస్తూ ఉంటాయట పొదుగుల నుంచి. ఏమిటండి అలా కారుస్తూ ఉంటే మరి దూడలు కాదు కదా తాగేది అంటే భావిస్తాయట. నేనైతు ములై వழிయే, ఆ దూడల్ని భావించి ఆ దూడలు వచ్చాయని భావించుకొని అదిగో ఆ పొదుగుల నుంచి పాల ధారలు అలాగా కారుస్తూ ఉంటాయట. అలా కార్చేటువంటి దాంట్లో ఇల్లంతా మడుగైపోయిందనమాట. అమ్మ చెప్తోంది అది. మీ ఇంట్లో ఆ పాలుకు పితికేవాళ్ళు కూడా లేరు, పశువులైతే చాలా ఉన్నాయి, దూడను వదిలేవాడు కూడా లేడు. ఆ దూడలు వెళ్ళి తాగడానికి లేకపోవడం వల్ల ఆ ఉన్నటువంటి తీపును భరించలేక ఆ దూడలే వచ్చి తాగుతున్నాయని భావించి అదిగో ఆ గేదెలన్నీ కూడాను పాలను ధారలుగా వదులుతూ ఉంటే అదంతటి చేత బాగా నిండిపోయిందమ్మా నీ ఇంటి వాకిటి అంటోందట. ఇక్కడ భావన ప్రధానం అంటారు, భావ ప్రకర్షం. ఏంటి గేదెలు భావిస్తున్నాయి దూడలు వచ్చాయని, అందువల్ల వదులుతున్నాయి. ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం భగవంతుని గురించి, క్రియ ముఖ్యమైందే. క్రియ కన్నా కూడాను భావన చాలా ప్రధానమైనటువంటిది. ఉదాహరణకి మనం అర్ఘ్యం సమర్పిస్తున్నాం. అర్ఘ్యం అంటే హస్తాలకు ఇచ్చేటువంటి తీర్థం. ఆ నీరుని పరమాత్మకి సమర్పిస్తూ చెయ్యి కడుక్కుంటున్నట్లు భావిస్తూ ఇవ్వాలి. పాదాలు వారికి ప్రక్షాళనం చేస్తున్నట్లు భావన చేస్తూ ఇవ్వాలి. అలాగే ఆరగింపు చేసేటప్పుడు ఆయనకి కొసరి తినిపిస్తున్నట్లు భావిస్తూ ఇవ్వాలి. మీరు ఏ క్రియ చేసినా కూడా భావనతో గనక ఇచ్చారు అంటే అది సఫలమవుతుంది. భావన లేకుండా మంత్రంతో చేస్తారు కొంతమంది. ఆ మంత్రంతో చేసిన భావన లేనప్పుడు అది ఫలాన్ని ఇస్తుంది, పూర్తి ఫలాన్ని ఇవ్వదు. కనుక మంత్రము ఉండాలి, తంత్రము ఉండాలి, భావన ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే త్రికరణాలతో చేయబడుతుంది. మంత్రం నోటితో చదువుతాం అంటే వాగింద్రియం. అలాగే క్రియ, తంత్రం అంటే క్రియ, వారికి సమర్పణం చేస్తూ ఉంటాం, అది కాయంతో చేయబడేటువంటిది. మనస్సుతో భావన చేయాలి, అంటే స్వామికి అందిస్తున్నట్లు వారు తీసుకొని నోట్లో తీసుకుంటూ ఆనందిస్తున్నట్లు భావన చేస్తూ ఇవ్వాలి. ఈ మూడు త్రికరణాల చేత ఇవ్వబడితే, అంటే మూడు ఇంద్రియాల చేత భావన చేస్తూ అలా క్రియ చేస్తూ నోటితో మంత్రం చదువుతూ ఇవ్వబడితే అది పరిపూర్ణమవుతుంది అన్నమాట. అందువల్ల అలాంటి రీతిని కావాలి. అయితే ఇక్కడ భావన ప్రధానం అంటున్నాం కదా. నాకు పెద్దజీయర్ స్వామి వారు ఒక తమాషా అయినటువంటి కథ చెప్తుండేవారు. ఏం చెప్తుండేవారు అంటే, ఒక బ్రాహ్మణుడు ఉన్నట్టు. ఆ బ్రాహ్మణుడు భోజన ప్రియుడు. ఆయన్ని ఒకరు భోక్తగా పిలిచారు. భోక్తగా పిలిచేటప్పటికీ భోక్తగా వెళ్ళేటువంటి వ్యక్తి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు బాగా తినాలి. భోక్త అయినటువంటి వాడు ఆ రోజు చాలా బాగా కడుపు నిండుగా తినాలి. అంటే బాగా తినేవాడే అయి ఉండాలి, తిండి పుష్టి కలిగినవాడు. సరే, ఈ బ్రాహ్మణుడు బాగా తినాలి, ఆ భోక్తగా వెళ్ళాలి. అందుకోసం ఏం చేశాట, నేను ఆ రోజు బాగా తినాలి కనుక 3 రోజుల నుంచి ఉపవాసం ఉందాం అనుకున్నట్టు. 3 రోజులు ఉపవాసం ఉంటే ఆ రోజు వెళ్ళి బాగా సుష్టుగా తినచ్చు అనేటువంటి భావన అన్నమాట. అందుకని 3 రోజులు ఉపవాసం ఉందా. ఉపవాసం ఉన్నంత మాత్రాన కాలేదు. ఇతను రోజు కూడాను మరి వెళ్ళబోయేటువంటి భోక్తగా వెళ్ళబోయేటువంటి రోజున వాళ్ళు ఎలా వడ్డిస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ భావన చేస్తుండేవట కూర్చొని.
వాళ్ళు భావన చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆకు వేశారు. ఆకులో ఒక్కొక్క పదార్థం అన్నీ వడ్డించారు. అంతా నిండుగా చేరినాయి. చేరిన తర్వాత తాను అదిగో ఉన్నటువంటి దీని మీద ప్రోక్షణం చేసి పరిశేజనం పట్టి తాను తీసుకుంటున్నాడు. ఇలా కూర్చొని రోజు ఈ 3 రోజులు కూడాను భావన చేస్తూ ఉండేవాట. వాళ్ళు ఇది వడ్డించారు, ఇలా వడ్డించారు, ఇవి తింటున్నాను అనుకుంటూ తింటూ వడ కూడా వడ్డించారు వాళ్ళు. అదిగో ఆ వడ తీసుకొని తింటున్నట్ట. ఆ తింటున్నప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయ వచ్చిందట. సభా అని అరిచేట బాబు. ఒక్కసారి భావనలోనే పచ్చిమిరపకాయ వస్తే మరి ఆ కారానికి అరుస్తారు కదా, అది పెద్దగా అరిచేసాడు. అరిచేపటికి వాళ్ళ భార్య పని చేసుకుంటుంది. ఏమిటండి అలా అరుస్తున్నారేమిటి అన్నది. పచ్చిమిరపకాయే మా వడలో పచ్చిమిరపకాయ వచ్చింది. అయ్యో పక్కనే పాయసం ఉందిగా తినండి అన్నది. ఆ పక్కనే పాయసం ఉందిగా తినండి అన్నదట బాబు. అది అలా అనమాట. ఇది భావ ప్రకర్షణ. నిజంగానే ఒక్కొక్కసారి ఆ నిజం భావన కూడా చాలా నిజమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాగా నినయిత్తుములవషియే ఆ దూడలు పాలు తాగుతున్నట్లుగా భావించి నిండ్రు పాల్ సోర అంటున్నారట. అంటే ఏకాకారంగా పాలను స్రవిస్తూ ఉన్నాయట ఆ గేదెలన్నీ కూడా. ఎలా ఉన్నాయట అంటే మేఘాలన్నీ కూడాను వర్షించాలనుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి కడుపు నిండుగా నీరు త్రాగి వచ్చి వర్షించాలి అన్నట్లుగా ఆ పాల ధారలు ఉన్నాయట. అయితే ఆ పశువులకి ఆ పాటు లేకు. యథార్థంగా అవి మేఘాల్లాగా సముద్రంలోకి వెళ్ళి తాగి మళ్ళీ వర్షించి ఇలాంటివేం లేవు. అంటే భావన చేతనే ఇదిగో ఆ పాల ధారలన్నీ కూడాను కరిగిస్తున్నాయట. ఎలా ఉంది? నిండ్రు స్థిరంగా కారుస్తున్నాయట ఆ పాలన్నీ కూడా. ఎట్లా ఉన్నాయటండి ఈ ధారలన్నీ అంటేట, ఇదిగో తిరుపతి, సింహాచలం, లేకపోతే బదరి ఇవన్నీ వెళ్ళేటప్పుడు మార్గంలో నీటి ధారలు పడుతుంటాయి చూడండి. అలా అన్నమాట. నీటి ధారలు కారుతున్నట్లుగా పొదుగుల నుంచి పాల ధారలు కారుతున్నాయట. పాల్సోర అంటున్నారు. అంటే ఈ పాలు అనేటువంటివి బాగా ఇదిగా కారుతూ ఉండగా అన్నారు. అంటే ఇక్కడ గోవుని ఆచార్యులతో పోలుస్తారు. ఆ గోవు నుంచి వచ్చేటువంటి పాలధార ఆచార్యుల యొక్క ఉపదేశధారగా అనుగ్రహిస్తారు. జ్ఞానధార అన్నమాట. ఆ జ్ఞానధార వింటున్నావా వింటలేదు కాదు, నీకు చెవిన పడాలి అంతే. నేను చెప్పేస్తాను. నమ్మాళ్ళవారని ఆళ్ళవార్లు అంటారు. సొన్నాల్ విరోధమిదు ఆగిలుం సొల్లువన్ కేణ్మినో అంటారు. నేను నీకు చెప్తే నీకు పడకపోవచ్చు, నా మాటలు నీకు నచ్చకపోవచ్చు, అయినా కూడా నేను చెప్పి తీరుతాను, వినవలసిందే. భగవత్ సంబంధమైన నువ్వు బాగుపడేటువంటి విషయం నువ్వు విన్నా వినకపోయినా నేను వినేలాగా ఎన్నిసార్లైనా సరే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఇవి ఉన్నాయట. ఇవి పాలధారలు అంటే జ్ఞానధారలాగా వస్తున్నాయట. ఇప్పుడు చూడండి, భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జునుడు అడుగుతున్నాడు. ఆ అడుగుతూ ఉన్నప్పుడు కొంచెం కూడా బద్ధకించినట్లుగా భావిస్తే, అంటే అర్జునుడు వినేటప్పుడు కొద్దిగా బద్ధకించినట్టు భావించాడు అనుకోండి, వెంటనే కృష్ణుడు అనేవట, భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః ఇష్టోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అనేవట. ఓ అర్జున, నువ్వు నాకు చాలా ప్రియమైనటువంటి వాడివి కనుక నీకు ఉత్తమమైనటువంటి రహస్యార్థాన్ని ఇంకోటి చెప్తాను. ఇంతకు మించినటువంటి ఇంకొక మాటే లేదు సుమా, నువ్వు చాలా గొప్పవాడివి, వీరుడివి అంటూ అతన్ని భూయ ఏవ మళ్ళీ చెప్తున్నాను విను అంటూ తాను విచిత్రమై రహస్యమైనటువంటి విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. అబ్బా, ఆయన కూడా నరుడే కదండి అర్జునుడు అంటే. అర్జునుడు అంటే ఎవరు? నరుడే కదా. నరులందరికీ ప్రతినిధి అన్నమాట. నరులందరికీ ప్రతినిధి అంటే మనందరికీ ప్రతినిధి. పాపం అక్కడ ఉండి అంతా విన్నాడు.
విన్నాడు. కానీ చివరిలో విన్న తర్వాత నువ్వు ఏం చెప్తే నేను చేసేస్తాను, పర్వాలేదు, యుద్ధం చేసేస్తాను చేసేసాడు. కానీ తర్వాత యుద్ధం అంతా అయిపోయింది. కొంతకాలం తర్వాత కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా కలిసి ఒకసారి వెళుతూ ఉన్నప్పుడు, అర్జున, నీకు ఆనాడు చెప్పాను కదా నేను అని ఒక విషయాన్ని, తాను చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే, కృష్ణ నాకు అదేమిటో గుర్తులేదయ్యా, మళ్ళీ చెప్పవా అని అడిగాడు. మళ్ళీ చెప్పాడు. నరుడు కదండి మరి. అలా ఒక మాస్టర్ ఉన్నారటండి క్లాసులో అందరు పిల్లలకి పాఠం చెప్పాడు, కొత్త పాఠం. అంతా అయిపోయిన తర్వాత అన్నట్ట, మరి రేపు మళ్ళీ క్లాసుకు వచ్చేటప్పుడు మీకు వీటిలో ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నట్టు గురువుగారు. అలాగేనండి అన్నట్ట. శిష్యులందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ మరునాడు క్లాస్కి వచ్చారు. వచ్చిన తర్వాత గురువుగారు అడిగారట, ఎవరా నిన్న చెప్పినటువంటి పాఠంలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా అన్నారు. టక్కన ఒకళ్ళు లేచి నిలబడ్డట, చేతులు కట్టుకొని. ఏమిటి నీ సందేహం? నిన్న చెప్పిన పాఠం అంతా ఒకసారి చెప్పండి స్వామి అన్నారు. నిన్న చెప్పిన పాఠం అంతా ఒకసారి చెప్పండి అన్నట్టు. అదనమాట సందేహం. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నరులం మనం. మొత్తం అంతా విన్నాం, ప్రవచనం అంతా విని బయటికి వెళ్ళిపోయాం. చాలా బాగా చెప్పారండి. పక్కన అడిగేటవాడు, ఏం చెప్పారండి? చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారండి? అయ్యో చాలా బాగా. అది ఏం చెప్పారయ్యా బాబు? అది రేపు రండి, వారు చెప్పేప్పుడు వినండి అన్నట్టు. నరులం మనం. అదో ఇలాగే ఉంటుంది అన్నమాట. అందుకని భూయేవా బద్ధకించాడు అంటే వెంటనే పాపం కృష్ణుడు మళ్ళీ అలర్ట్ చేస్తూ ఉండేవట, జాగ్రత్త, విను 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 అని. అలాగా అంటూ మళ్ళీ ఇంకా చెప్తాట, శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామితే బ్రూయు శిష్యస్య సిఘ్నస్య గురవో గుహ్యముత్తమం అంటున్నాడు. అంటే ఏంట, లోకంలో చాలా ప్రియమైనటువంటి శిష్యులకి గురువు ఎప్పుడు రహస్యాలని దాచట్ట. తన దగ్గర ఉన్నటువంటి అన్ని రహస్యాలు కూడా చెప్తాట. ఏ సందేహం అడిగినా కూడా గురువు శిష్యుడికి సందేహ నివృత్తి చేస్తాడు. ఒకవేళ ఆయనకు కూడా తెలియంది ఏదైనా అడిగాడు అనుకోండి, వాడు ఒకటే గొడవ పెట్టేసేసి అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు శేషం కోపేన పూరయేతని వాడు అడిగింది వీళ్ళకి తెలియకపోతే, ఏమిట్రా మాట మాటికి ఏమిటి గొడవ, ఇక్కడి నుంచి అని గంటేస్తారట కోపంతో. అలా చేయకుండా కృష్ణుడు ఆయనకి చెప్తున్నట్ట, అయినా నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని నాయనా అని సంబోధించి మరి ఆయనకి ఉపదేశం చేస్తున్నట్ట. కర్మయోగి ఎప్పుడూ కూడా ధర్మాన్ని, భగవత్ ప్రీతికరమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి కర్మయోగి ఎప్పుడూ కూడా నరకాన్ని పొందడు. అతనెప్పుడు సుఖవంతంగానే జీవిస్తాడు. అంటే అర్థం ఏంటి? భగవత్ సంబంధమైనటువంటి, భగవంతుడికి ప్రీతికరమైనటువంటి ధర్మం. లోకంలో ధర్మం అంటే ఏమిటండి అన్నారు. 2 రకాలుగా ఉన్నాయన్నారు. ఒకటి సామాన్య ధర్మం, 2 విశేష ధర్మం అన్నారు. అసలు ఇంతకీ కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః అని విష్ణు సహస్రనామాల్లో మనం చదువుతున్నాం. ఆయన భీష్మ పితామహుడిని ధర్మరాజు అడుగుతాడు, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, నీ దృష్టిలో అసలు ధర్మం అంటే ఏమిటి అన్నాడు. భగవంతుడే ధర్మం అన్నాడు. భగవంతుడిని మించినటువంటి ధర్మం ఇంకొకటి ఏది కూడా లోకంలో లేదు అంటాడు భీష్మ పితామహుడు కూడా. అలాగా ఈ ఉన్నటువంటి జ్ఞానధారని ఈ గోవులన్నీ కారుస్తున్నట్లుగా అదిగో ఆ పాలధారని ఇస్తున్నాయిట. ఏమండి, అది ఆ దూడ వచ్చి ఆ దూడ తాగుతున్నట్లుగా భావించాలా? అవసరమేముంది? అలా ఇచ్చేయచ్చు కదా అంటే కాదయ్యా, ఆ దూడ లేకుండా పొదుగులో నుంచి పాలు రావు.
దూడకి మాత్రం, అందుకే మొట్టమొదట ముందు దూడను వదులుతారు. పాలు కావాలనుకున్న వాళ్ళు పశువుల దగ్గర ముందు దూడను వదులుతారు. దూడ వెళ్ళి చేపుతుంది. ఆ చేపిన తర్వాత అప్పుడు పాలధారని వదులుతుంది. అది ఎప్పుడైతే పాలధార వదులుతుందో అప్పుడు దూడని పక్కన పెట్టేసి వీళ్ళు పాలు పితుక్కుంటుంటారు. దూడకి తప్ప వీళ్ళకి మిగిలిన వాళ్ళకి ఇవ్వదు. అలా అన్నమాట. అందుకని దూడకి ఇవ్వాలి. ఇక్కడ దూడ ఎవరండి అంటే మనకి భగవద్గీత ఉన్నది కదా, భగవద్గీత చెప్పారు. అందులో గోవు ఉన్నది, దూడ ఉన్నదిట. అదేమిటది? సర్వోపనిషదో గావహ. గోవులు ఎవరట? సర్వ ఉపనిషత్తులట. సర్వ ఉపనిషత్తులన్నీ గోవు అయితే దోగ్ధ గోపాలనందన. ఆ ఉపనిషత్ రూపమైనటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి ఆ పాలని పితికేటువంటి వాడెవరు అంటే గోపాలనందనుడు, కృష్ణుడట. మరి దూడెవరండి? పార్థోవత్స సుధీర్భోక్త. పార్థోవత్స అంటే అర్జునుడు ఇక్కడ దూడట. సుధీర్భోక్త, మరి పాలని అనుభవించే వాళ్ళు ఎవరండి అంటే మంచి బుద్ధిమంతులైనటువంటి జ్ఞానులు అన్నారు. మరి దుగ్ధమేది, పాలేమిటి అంటే గీతామృతం మహత్ అన్నారు. ఇక్కడ ఉండే పాలు గీతామృతం, ఆ గోవు ఉపనిషత్తులు. అంటే ఇప్పుడు గీతామృతం అని చెప్పేటువంటి ఆ పాలు గోవు యొక్క సారం కదా. అంటే గోవు అంటే ఏమిటి? ఉపనిషత్తులు కదా. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. దాన్ని పితికినటువంటి వాడు, ఆ ఉపనిషత్తుల సారంగా పిండినటువంటి వాడు గోపాలనందనుడు కృష్ణుడైతే, దాన్ని ముందు చేపినటువంటి వాడు అర్జునుడు అనమాట. చేపడం అంటే అర్థం ఏంటి? భగవద్గీతలో ప్రశ్నలు వెయ్యడం అన్నమాట. ప్రశ్నలు వెయ్యడం. ఇదైతే ఏంటి, ఇలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి అంటూ మధ్య మధ్యలో అర్జునుడు అడుగుతున్నాడు కనుక అది చేపడం అంటారు. అప్పుడు ఈ పితికేటువంటి ఈయన వాటి నుంచి అనేక రకాలైనటువంటి పాలని పితికి ఇస్తున్నాడు. ఆ ప్రశ్న వేయడం అనేటువంటిది ఇదన్నమాట. అందుకని భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం అన్నాడు. అబ్బా, నేను చాలా గొప్పదైనటువంటి అమృతాన్ని నా చెవులతో తాగుతున్నానయ్యా, నా కడుపు నిండలేదు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని ప్రార్థించాట అర్జునుడు. అలా ఆయన ప్రార్థించాడు అంటే అడిగేవాడు అనమాట. ప్రశ్నలు వేసేటువంటి వాడు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటూ. ఈయన ఎలాంటి వాడట? భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః అని. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను, మంచి ఉత్తమమైనటువంటి వాక్యం చెప్తున్నాను విను అంటూ జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి వాడు కృష్ణుడట. ఇలా వచ్చింది గీతామృతం. అదిగో అక్కడ ఉండేటువంటి గురువు కూడా ఒక గోవు లాంటి వాడైతే, ఆయన నుంచి వచ్చేటువంటి పాలధార జ్ఞానధార అయితే, దాన్ని చేపేటువంటి వాడు శిష్యుడైతే, ఆ శిష్యుడి నుంచి ఆ గోవు నుంచి వచ్చేటువంటి పాలు తాగి పుష్టిగా తయారవుతాడు. అంటే జ్ఞానామృత ధారని పొంది శిష్యుడు ఎప్పుడు కూడాను మంచి జ్ఞానవంతుడవుతాడు, ప్రకాశవంతుడవుతాడు అన్నమాట. ఇక్కడ దాన్ని సూచన చేస్తున్నది మన అమ్మ. ననైతిల్లం శేరాక్కుం. ఆ ఉన్నటువంటి పాలధారంతా కూడాను అక్కడ ఆ వాకిట్లో అంత ప్రవాహం, అక్కడ మెరక లేదా పల్లం అనేటువంటిది ఏమి కనిపించట్లేదట, మొత్తం నింపేసింది అనమాట పాల ప్రవాహం. అలాంటి పాల ప్రవాహంగా ప్రవహించగలిగే అన్ని గోవులు ఉన్నాయట. అలాంటి గోవుల నుంచి ఈ విధంగా వస్తుంటే అంత తడిసిపోయిందమ్మా. ఆ పైన పాలు దూడ తాగడం చేత కానీ పితకడం చేత కానీ పొదుగు అనేటువంటిది తేలిక అయ్యేంత మటుకు ఇవన్నీ భావన చేస్తూనే ఈ బర్రెలన్నీ కూడాను ఆ పాలను పితుకుతూ అటు ఇటు ఇటు అటు రాట కట్టినటువంటి రాటకంతా కూడాను ఇటు అటు తిరుగుతున్నాయిట. అలా తిరుగుతూ ఉంటే ఉన్నదంతా పాలు, ఆ భూమి మట్టి, ఆ మట్టిలో ఈ పాలు పడి అందులో ఇవన్నీ కూడా తిరుగుతుంటే బురద బురద అయిపోయిందిట మొత్తం అంతా. అంటే అర్థం ఏమిటిట? ఆచార్యుల యొక్క ఉపదేశ నైపుణ్యం చేత ఎంత మొద్దు బుర్ర అయినటువంటి వాడికైనా కూడా, అంటే మొద్దు బుద్ధి మొద్దు బుర్ర కలిగినటువంటి వ్యక్తికి కూడా ఆ విషయాలు ఆ మనస్సుకి ఎక్కి పదును చేస్తాయిట. భూమి మామూలుగా ఉంటే ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది.
కానీ దాని మీద పాలధార పడింది, అంటే జ్ఞానధార పడింది. దాన్ని తొక్కింది గోవు కూడా. అంటే ఆ ఆచార్యుడు బాగా వాటిని మర్దిస్తాడనమాట. ఆ జ్ఞానాన్ని బోధించి మర్దిస్తూ ఉంటాడు. మర్దించగా 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 శిష్యుడి యొక్క హృదయంలో అవి చేరి అప్పుడు బురద అవుతుందట. లేకపోతే గట్టిగా రాయిలాగా ఉండిపోతుందట మనసు. ఎంత పెద్ద రాయి అయినా కూడా ఒక విద్యార్థి గురువుగారి దగ్గర చదువుకుంటున్నాడు. వాడికి చదువు రావడం లేదు, చాలా బాధపడుతున్నాడు. అందరూ బాగా చదువుకుంటున్నారు, నాకేంటి చదువు రావట్లేదు అని దుఃఖపడుతున్నాడు. దుఃఖపడుతుంటే గురువుగారు అతన్ని పిలిచి, రా ఒకసారి మనం వెళదాం అని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ బావి దగ్గర ఒకడు నీళ్లు తోడుకుంటున్నాడు. ఆ నీళ్లు తోడుకుంటుంటే ఈ బావి గట్టు ఉంటుంది కదండి పైన, దాని మీద ఒక బండ, అదంతా కూడాను రాతితో చేయబడింది. ఈ బావి తోడుతూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు తోడుతున్నప్పుడు ఆ చేద ఉంటుంది కదా, తాడు, ఆ తాడు అనేటువంటిది దానికి రాసుకొని 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 అది ముందు తీసుకెళ్ళేట. కొత్తగా అక్కడ మామూలుగా ఉన్నది, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళేట అక్కడ ఒక చారపడిందిట. ఇంకా కొద్ది కాలం తీసుకెళ్తే అక్కడ ఒక గుంటలాగా ఏర్పడిందిట. చూపించేట గురువుగారు, రే నాన్న ఇదేమిటి? రాయి. అదేమిటి? తాడు. అంటే కొబ్బరి పీచుతో తయారు చేయబడినటువంటి. ఏమయ్యా, పీచును పెట్టి నువ్వు రాతిని కనుక రుద్దితే అది ఎక్కడైనా గుంట పడుతుందా? కానీ పడింది. చూసావా? ఎంత పెద్ద రాయి మొద్దు బుర్రైనా కూడా దానికి పదును పెడితే అది కూడా శిలైనా కూడాను అది చారపడుతుంది, ఘాటు పడుతుంది. అదిగో చూసావా, మామూలు తాడుతో చేసినా కూడా ఇది బండ రాయి అయినా కూడాను చూడు ఎలా చారబడిందో. అలాగే నువ్వు కూడా చదవగా 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 తప్పనిసరిగా నీకు అది హృదయంలో చేరుతుంది. ఏం బెంగపడక్కర్లేదు. కొంతమందికి ఒకసారి చదివితే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 100 సార్లు చదివితే వస్తుంది. పర్వాలేదు, చదువు. జ్ఞానం సముపార్జించడమే ప్రధానం జీవితంలో. దేనికైనా సరే, ఇది సంసారం అనే సముద్రాన్ని దాటాలన్నా జ్ఞానమే కావాలి. లేదు ఈ లోకంలో ఉండేటువంటి నువ్వు పొందేటువంటి దుఃఖాలనేటువంటి వాటిని దాటాలన్నా కూడాను నీకు కావాల్సింది విద్యే. జ్ఞానం అనేటువంటిది లేకపోతే నువ్వు లోకంలో అంధకారంలో బ్రతికేటువంటి వాడివే, కళ్ళు లేనటువంటి వాడవే. అందువల్ల జ్ఞానం అనేటువంటిది తప్పనిసరిగా పొందాలి. అదిటా ఇక్కడ బురద అంటే ఆచార్యులు దాన్ని బాగా తొక్కి 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 ఆ వేసినటువంటి ఆ వదిలినటువంటి జ్ఞానధార అనేటువంటి పాలు హృదయం అనేటువంటి ఆ గట్టి రాయి మీద పడి అవి లోపలికి పీల్చుకోకపోతే ఆ పీల్చుకోనటువంటి దాన్ని అంతటిని బాగా మెత్తగా చేసి పీల్చుకునేలాగా చేసేటువంటి వాడు అన్నమాట గురువు. అంటే అర్థం ఏంటి? బాగా ఉపదేశం చేసి 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 ఎలాగైనా సరే వాళ్ళని జ్ఞానవంతుల్ని చేయాలి అని ప్రయత్నం చేసేటువంటి గురువు లాంటివిగా కనిపిస్తున్నాయమ్మా మీ ఇంట్లో అని అంటున్నారట. ననైతిల్లం సేరాకం నచ్చల్వంతంగాయి అంటున్నారట. మంచి సంపద కలిగినటువంటి ఆయన యొక్క తోడబుట్టిన దానా అని పిలుస్తున్నారు. అంటే ఇలాంటి పశువులు కలిగి ఇంత గొప్ప పాలధార కలిగినటువంటి ఇతని యొక్క సంపద ఏమిటి? అన్నీ వదిలేసేసి తిరుగుతున్నాడు ఇంట్లో. ఈయనకి సంపద ఏమిటి అంటే కర్మానుష్ఠానం చేత, దేవతాంతర అనుగ్రహం చేత వచ్చినటువంటిది కానిదే సంపదట. ఇతనికి మరి ఇతర దేవతల వల్లనో లేకపోతే అతను కర్మానుష్ఠానం చేయడం వల్లనో పొందినటువంటి జ్ఞానం కాదు కృష్ణుడికి సేవ చేయాలనేది. కృష్ణుడికి సేవ చేయడం అనేటువంటిది జన్మాంతర సుకృతి అంటారు. అందుకే మనకి ప్రమాణం చెప్తుంది, జన్మాంతర సహస్రేషు
తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని. నారాయణుడి యందు భక్తి కలగడం అంటే చాలా అదృష్టం అంట, అది భాగ్యం అంట. అది ఎంత భాగ్యం అంట అంటే ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుందిట ఇది అంటే మన పాపాలన్నీ పోయినప్పుడు. పాపాలన్నీ ఎలా పోతాయండి అంటే జన్మాంతర సహస్రేషు కొన్ని వేల జన్మలు తపస్సు చేత గడిస్తే, కొన్ని వేల జన్మలు జ్ఞానదశ చేత గడిస్తే, కొన్ని వేల జన్మలు సమాధి స్థితి చేత గడిస్తే, ఇలా ఇవన్నీ చేయగా 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 నరాణాం క్షీణపాపానాం, ఈ ఉన్నటువంటి జీవులకి ఉండేటువంటి పాపాలన్నీ కూడాను నశించిపోతే అప్పుడు కృష్ణే భక్తి ప్రజాయతే, నారాయణుడి యందు భక్తి కలుగుతుందిట. కనుక అంత అద్భుతమైనటువంటి రీతి. మరి అది దొరికిందంటే మన సంపన్నులమే కదా. మరి నారాయణ భక్తి దొరికింది అంటే సంపన్నులు అన్నమాట, మహాసంపన్నులు. అందుకని ఇక్కడ మరి ఆయన ఏంటి నిరంతరం కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నాడు ఈ గోపబాలుడు, వీళ్ళ అన్నగారు. కనుక మంచి సంపద కలిగినటువంటి వాని యొక్క తోడబుట్టినదానా అని అంటున్నారట. భగవంతుడి సేవ తప్ప గొప్ప సంపద ఇంకొకటి లేదు. అందుకే ఆ వనవాసానికి బయలుదేరినటువంటి లక్ష్మణుని గురించి వాల్మీకి భగవానుడు అన్నాడు, లక్ష్మణో లక్ష్మి సంపన్న అని. అదేమిటి వెక్కిరిస్తున్నాడా? ఇంతకాలం అయోధ్యలో ఉండి సుఖాలన్నీ భోగిస్తూ ఉన్నప్పుడు అనలేదు. సరిగ్గా అన్నగారితో బయలుదేరి వనవాసానికి వెళుతూ తట్టా తవ్వకోలా పట్టుకొని బయలుదేరుతూ ఉంటే లక్ష్మణం లక్ష్మి సంపన్న అంటున్నాడు. ఏమిటి వెక్కిరించడం ఇది అంటే కాదయ్యా, యథార్థమైనటువంటి లక్ష్మి ఇవాల్టి నుంచే వచ్చింది. ఇంతకాలం అయోధ్యలో ఉన్నటువంటి ఆ రాజరికమో లేకపోతే అది సంపద కాదుట. మరి ఏమిటి సంపద యథార్థంగా మనకి? ఏనాడైతే తాను అన్నగారిని అనుసరించి వనాల్లోకి వెళుతున్నాడో ఆనాటి నుంచి అన్నగారికి పూర్తి కైంకర్యం చేస్తున్నాడు. ఇంట్లో కూడా చేయడానికి అవకాశం లేకపోయింది. ఎందుకని? ఇంట్లో పనివాళ్ళు ఉంటారు. ముగ్గురు రాజకుమారులే, మన నలుగురు రాజకుమారులే కదా. మరి ఒక రాజకుమారుడు ఇంకో రాజకుమారుడికి సేవ చేయడానికి తండ్రి ఒప్పుకుంటాడా? నీకెందుకు నాన్న, ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అంటూ వదిలేస్తాడు. కానీ లక్ష్మణుడు వచ్చింది ఎందుకు? రాముడికి సేవ చేయడానికి. కనుక అలా సేవ చేయాలనుకున్నటువంటి లక్ష్మణుడికి చాలా భాగ్యంట ఇది, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళడం. ఎందుకు? అన్ని కైంకర్యాలు ఆయన ఒక్కడే చేయగలిగేటువంటి భాగ్యం దొరికిందట. అది గుర్తించినటువంటి వాల్మీకి అక్కడ అన్నాడు, లక్ష్మణో లక్ష్మి సంపన్న అంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క సేవే నిజమైన సంపద మనకి, ఇంకొక సంపద లేనే లేదు. ఈ ఉన్నటువంటి సంపదలన్నీ ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టో లేకపోతే ఇంకోటి కట్టో ఇంకోటి కట్టో ఇంకోటి కట్టో ఇవి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవే. ఇవన్నీ యథార్థమైన సంపద కాదు. మనం వీటన్నిటిని వదిలేసి వెళుతున్నాం అంటే మన సంపద మనతో వచ్చిందే? లేదు. మనతో వచ్చే సంపద ఏది? భగవంతుని యొక్క కైంకర్యమే, సేవ మాత్రమే. కనుక భగవంతుని యొక్క సేవ ఎంత అధికంగా ఉంటే అంత గొప్ప సంపన్నుడు. కానీ మన అజ్ఞానం చేత వీడికి ఎన్ని భూములు ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఇంకా ఎన్ని నగలు ఉన్నాయి, ఇలాంటి భావనలు పెడతాము. చీచి చీచి అవేమీ నిజంగా సంపదలు కాదు. భగవంతుని యొక్క కైంకర్యం, సేవ ఎంత బాగా మనం చేయగలిగితే అంత గొప్ప సంపన్నులం అవుతాం మనం. మన సంపదని చూసి దేవతలు కూడా ఈర్ష్యపడతారట. ఏమంటే ఈ లోకంలో ఉండేటువంటి సంపదని మనుషులే ఈర్ష్యపడతారు, కానీ భగవత్ కైంకర్య సంపదను చూసి దేవతలు కూడా ఈర్ష్యపడతారు. అంత అద్భుతమైనటువంటి సంపద. అంటే ఆ లోకాలకు కూడా వీడు సంపన్నుడు అనేటువంటి భావన కలిగేటువంటి రీతి భగవత్ కైంకర్యం ఒక్కటే, సేవ ఒక్కటే అన్నమాట. అందుకని ఆయన కూడా, లక్ష్మణస్వామి కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అందుకనే పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని అని. పరమాత్మ యందు ఎవరికైతే రక్తి కలిగిందో, ప్రీతి కలిగిందో, విరక్తో అపరమాత్మని, పరమాత్మ కన్నా వేరుగా ఉండేటువంటి అన్ని విషయాల యందు విరక్తి కలుగుతుంది.
అంటే మనకి విరక్తి కలగడం లేదు అంటే పరమాత్మ యందు ప్రీతి కలగడం లేదు అని అర్థం. అది కలిగితే ఇది కలుగుతుంది తప్పనిసరి. అయితే ఇక్కడ అలాంటి అద్భుతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రుడితో పాటు వనవాసం చేస్తున్నాడు. 2వ రోజు రాత్రి లక్ష్మణుడు రామచంద్రుడు ఇద్దరు పడుకొని ఉన్నారు. పడుకొని కబుర్లు చెప్తున్నారు. తన తల్లి అయినటువంటి కౌసల్య, ఆ కౌసల్య యొక్క ప్రేమ, ఇవన్నీ కూడాను ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తూ ఉండగా లక్ష్మణస్వామితో రాముడు అన్నాడు కదా, లక్ష్మణ నువ్వు వెళ్ళవయ్యా, నువ్వెందుకు అనవసరంగా ఇలా కష్టపడాలి? తండ్రి గారు నన్ను కదా వెళ్ళమన్నది, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా అయోధ్యలో ఉండి సుఖంగా ఆ భోగాలన్నీ కూడా అనుభవించవయ్యా, నీకెందుకు, వెళ్ళు అన్నాడు రాముడు. అంటే లక్ష్మణస్వామి ఎంత అందమైనటువంటి మాట చెప్పాడో తెలుసునండి. అన్నా, అయోధ్య కాదయ్యా, నా దేవలోకాక్రమణం నా అమరత్వం అహం వృణే ఐశ్వర్యం త్రిషు లోకేషు కామయేన త్వయా వినా అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇది మనకు కావాల్సింది కూడా. ఏమన్నాడు నాయన, నువ్వు తప్ప, నీ యొక్క సేవ తప్ప, నా దేవలోకాక్రమణం, దేవతల యొక్క లోకమే నాకు వచ్చేసిన, అంటే నేనే ఇంద్ర పదవిని పొందిన, నాకు అవసరం లేదు. ఒకవేళ వచ్చి నీకు ఇంద్ర పదవి ఇస్తున్నాను అన్నా కూడా నాకు అవసరం లేదని తిప్పికొడతాను. లేదు బ్రహ్మ పదవి ఇస్తున్నా అన్నా నాకు అవసరం లేదంటాను. కాదయ్యా, నా అమరత్వమహం వృణే, ఇదిగో నాకు ఒకవేళ అమరత్వాన్ని ఇస్తానన్నా కూడా, నీకు మృత్యువు లేకుండా నువ్వు అమరుడు అయ్యేటువంటి రీతిని కల్పిస్తానన్నా కూడా నాకు అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు అన్నా, ఐశ్వర్యం త్రిషు లోకేషు, 3 లోకాల్లో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా కూడాను నా పాదాల దగ్గర పడ్డా కూడా నాకు అస్సలు అవసరం లేదు. కానీ నాకు కావాల్సింది నువ్వేనయ్యా, నువ్వు తప్ప ఏది వచ్చినా కూడా నాకు అవసరం. అంటే అర్థం ఏంటి? నా సంపద నువ్వే, నా సంపద నువ్వే, నువ్వు తప్ప ఈ లోకంలో ఉండేటువంటి సంపదలు ఏవి నా సంపదలు కావు అంటాడు ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి మాట మాట్లాడినటువంటి లక్ష్మణుడిల లాగా ఈ గోపబాలుడు కూడా ఉన్నట్ట. అందుకని నా చెల్వంతంగాయి, అలాంటి అద్భుతమైనటువంటి కైంకర్య సంపదని పొందినటువంటి మహానుభావుడైనటువంటి ఆయన యొక్క తోడబుట్టినదానా అని పిలుస్తున్నారట. తంగాయ్ అంటున్నారు. అంటే ఆయనకి తగినటువంటి చెల్లెలు అమ్మ అన్నారు. ఆయనకి తగినటువంటి చెల్లెలు. ఎందుకు ఆ అన్నకి తగిన చెల్లెలు దొరికావంటంలో అర్థం ఏంటంటే, ఆయనేమో తన చేత కాపాడబడేటువంటి ఆ బర్రెల యొక్క బాధని పట్టించుకోడు, నువ్వేమో నీ చేత కాపాడబడవలసినటువంటి మా బాధలు పట్టించుకోవడం లేదు. ఒకరికొకరు ఇద్దరు కూడాను జతపడ్డారు. చాలా బాగుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడాను సమానమైన బుద్ధి కలిగినటువంటి వారు అంటోందిట అని అమ్మ. అని సరే చూడు పనిత్తలై వీజ, మేము 3 ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నాం. ఏమిటి ఆ 3 ప్రవాహాలు? అమ్మా, తలల మీదేమో మంచు వర్షం కురుస్తోంది, ఆ ప్రవాహం. కిందనేమో ఇంట్లో నుంచి కారుతున్నటువంటి పాలధార ప్రవాహం. మా హృదయాల్లోనేమో కృష్ణుడి విషయమైనటువంటి వ్యామోహ ప్రవాహం. ఈ 3 ప్రవాహాల మధ్య నిలవలేక అల్లల్లాడిపోతున్నామమ్మా. ఎంతసేపటి నుంచి నేను పిలుస్తున్నాం, అదిగో ఆ పాల ప్రవాహం తోసిపారేస్తోంది. మనసు హృదయాల్లో ఉన్నటువంటి కృష్ణుడి మీద ఉండేటువంటి ప్రీతి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. అలాగే పైన చూస్తే మంచు ప్రవాహం అంటూ పనిత్తలై వీజ, ఇలాంటి 3 ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నటువంటి మాకు, కొట్టుకుపోయేవాడికి ఏదైనా ఆధారం కావాలి కదా, టక్కన వచ్చి పట్టేసుకుంటాడు కదా ఆధారం. ఇక్కడ ఏమున్నాయని చూస్తే నీ ఇంటి వాకిలి కనిపించిందమ్మా. ఆ గడపను పట్టుకున్నాం. నిన్వాసల్ కడైపత్తి, నీ యొక్క వాకిలి గుమ్మం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఉన్నాం మేము. అంటే ఇదే మాకు దిక్కు అన్నట్లుగా మేము బతుకుతున్నాం ఇక్కడ. కనుక అలా పట్టుకున్నటువంటి మేము
నిన్వాసల్ కడై పత్తి సినత్తినాల్. ఊరికనే లేవు మేము, కోపం చేత. ఎవరు కోపం? రాముడు అన్నమాట. తనకుండేటువంటి కోపం చేత. కోపం అంటే ఆయన కోపం వస్తుందా అంటే కోపం ఆహారయే తీవ్రం అంటారు. ఎప్పుడైనా ఎవరైనా శత్రువు ఉన్నప్పుడు అతన్ని సంహరించవలసి వచ్చినప్పుడు పరమాత్మ కోపాన్ని తెచ్చుకుంటారట. మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత వదిలేస్తారట. మనం అలా కాదు, అది మనని తెచ్చుకుంటుంది. ఆ కోపమే మనని తెచ్చుకుంటుంది. మనం వదిలేద్దాం అనుకున్న కోపం మనని వదలదు. ఒక ఆయన గంగా నదికి వెళ్ళాట. ఆంధ్ర నుంచో లేదో తెలంగాణ నుంచో, తెలుగువాడు బాబు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గంగా నదిలో స్నానం చేసి వస్తున్నట్ట. స్నానం చేయడానికనే వెళుతున్నట్ట. వెళ్తూ ఉంటే ఇంకో తెలుగువాడు కనిపించాడు. మీరు చూస్తే తెలుగు మొహంలా ఉంది, ఏమండి మీరు తెలుగు వాళ్ళ అని అడిగాడు. అవును. మీరు గంగలో స్నానం చేశారా? చేయాలండి. అది మరి మీరు ఏదైనా ఇక్కడ బాగా ఇష్టమైనటువంటి వస్తువు వదిలేయాలట, వదిలేశారా? లేదండి వదిలేదు. అక్కడ వదిలించే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అన్నట్టు. బాబు మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ స్నానం చేసిన తర్వాత వదిలిస్తారు, వదిలేసి వచ్చేయండి అన్నట్టు. అలానా అండి, సరే అన్నట్టు పాపం అతను వెళ్ళిపోయాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏదో ఉన్నాడు, అతనికి ఇష్టమైనటువంటి వస్తువు ఏదో వదిలేయమన్నాడు. అంటే బాగా ఇష్టమైన వస్తువు వదిలేయాలి. ఏం వదిలేయాలి బాగా ఆలోచించాడు. నాకు బాగా ఇష్టమైంది కోపం అండి అన్నట్టు. అదే వదిలేయండి అన్నట్టు బాబా. సరే అన్నట్టు బాబు సంకల్పం చెప్పేట కోపాన్ని వదిలేస్తున్నాను అని వదిలేశాడు. సరే అయిపోయింది. మొత్తం మీద అంతా అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరి వస్తూ ఉంటే మళ్ళీ ఈయన కనిపించాట. ఏమండి ఏమన్నా వదిలేశారా అన్నట్ట. వదిలేశానండి. ఏం వదిలేశారన్నట్ట. కోపం వదిలేశానండి, చాలా సంతోషం అండి అన్నట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ అంత పెద్ద పెద్ద ప్రవాహం, జనంలో ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ అతను ఏదో తిరుగుతూ మళ్ళీ కనిపించాడు. బాబు గుర్తుపట్టాడో గుర్తుపట్టలేదో మళ్ళీ అడిగాడు. బాబు ఏమయ్యా ఏంటి ఏమైనా వచ్చారా, మీరేమైనా వదిలేశారా? వదిలేశాను. ఏం వదిలేశారు? కోపం వదిలేశానండి. మంచిదండి. మళ్ళీ ఇంకోసారి కనిపించాను, మళ్ళీ అడిగాడు. ఎన్నిసార్లు చెప్పాలి కోపం వదిలేశారని అన్నట్టు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మాటికి వేధిస్తావు. కోపం వదిలేశానన్నా. ఎక్కడ వదిలేశారండి? కోపంతో చెప్తున్నారు కదా అన్నట్టు. బాబు అంటే నేను వదిలేనయ్యా, అది వదలలేదు నన్ను. నేను వదిలేశాను, అది నన్ను వదలట్లేదు, నేనేం చేయాలన్నట్టు. బాబు అలాగా కోపం ఎప్పుడు కూడా వదలదు మనం. కానీ ఆయన మనని అది పట్టుకుని వేడిస్తుంటుంది. భగవంతుడు మాత్రం తనకి ఎప్పుడైనా కోపం కావాల్సి వస్తే తను పిలుస్తాడట. క్రోధం ఆహారయే తీవ్రమైనటువంటి కోపాన్ని తను తెచ్చుకుంటాడట. అయిపోగానే వదిలేస్తాడట. అలాంటి తత్వం కలిగినటువంటి పరమాత్మ సినత్తినాల్, కోపం చేత తెన్నిలంగై కోమానై చెత్త అన్నారట. తెన్నిలంగై, తెన్నంటే దక్షిణపు దిక్కులో ఉండేటువంటి ఇలంగై, లంకాపట్టణం అంట. ఆ లంకాపట్టణానికి ప్రభు అయినటువంటి రావణాసురుణ్ణి చంపేసేట. అది ఎలాంటిదిట? చాలా దర్శనీయమైనటువంటిది. లంక చాలా అందమైనటువంటిదిట. ఆ లంకని స్వయంగా హనుమంతుడు వెళ్ళినప్పుడు హనుమంతుడే చాలా అద్భుతంగా పొగుడుతాడు. ఎంత అద్భుతమైంది లంక, చాలా అందంగా ఉంది అని. అదిగో అలాగా అద్భుతమైనటువంటి ఆ లంకకి వెళ్ళాడు. ఆయన కోపంతో అతన్ని సంహరించేశాడు. ఎందుకు? తన భక్తులకి కష్టం కలిగిస్తే ఎవరిని సహించట పరమాత్మ. భగవంతుడి యొక్క శపథంట అది. తన భక్తులకి ఎవరైనా కష్టం కలిగిస్తే ఎలాంటి వారైనా సరే వారిని నాశనం చేసేస్తాడట పరమాత్మ. అప్పుడు తెచ్చుకుంటాడట కోపం. కోపం ఎందుకు వస్తుంది అంటే తన భక్తులకు కష్టం కలిగిస్తే. అందుకే భగవంతుడు అంటాడు, మద్భక్తం స్వపచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాహ పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే అంటాడు. భగవంతుని యొక్క శపథం ఇది. ఏమిటిటా అది? మద్భక్తం, నా భక్తుడైనటువంటి వాడు, స్వపచం వాపి, కుక్క మాంసం తినేటువంటి వాడైనప్పటికీ కూడా నా భక్తుడు గనక అయితే అతన్ని ఎవరైనా సరే నిందాం కుర్వంతి ఏ నరాహ,
అతన్ని కనుక ఎవరైనా నిందిస్తే వాళ్ళని పద్మకోటి శతేనాపి, పద్మ అంటే సంఖ్యలో పెద్దదనమాట, అలాంటి ఆ పద్మ అని చెప్పబడేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి గొప్ప పెద్ద సంఖ్య కోట్లు అయ్యి, ఆ కోట్లు మళ్ళీ వందలయ్యి వేలయ్యి ఇలాంటి ఉండేటువంటి కాలం అంటే ఎంత అనంతమైన కాలం. ఆ కాలం అంతా కూడా నక్షమామి వసుంధరే, నా భక్తుణ్ణి నిందించినటువంటి వాడిని నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించను అంటట పరమాత్మ యొక్క శపథంటది. కనుక మరి రావణాసురుడు తన భక్తురాలైనటువంటి సీతమ్మని కదా పట్టుకు వెళ్ళింది కనుక ఆవిడికి కదా కష్టాలు కలిగిస్తున్నాడు కనుక సహించను, అందుకని రక్షించాట. అలాగా ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఈ విధమైనటువంటి రీతిలో తెన్నిలంగై కోమానై అన్నారు. తెన్నిలంగై కోమానై సుందరమైనటువంటి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకాపట్నం ఏదైతే ఉందో దాన్ని పరిపాలించేటువంటి రావణాసురుణ్ణి అన్నాడు. ఏమిటి ఆ రావణాసురుడు అంత గొప్పవాడా అంటే చాలా గొప్పవాట, యథార్థంగా చాలా గొప్పవాట. అతని యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూసి హనుమంతుడే పొగిడట. ఏమన్నట్ట, అహో వీర్యం అహో ధైర్యం అహో సర్వ మహాద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణ లక్షిత. ఏమన్నట్ట, అబ్బో ఈ రావణాసురుడిని చూస్తే ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు కదా ఇతను, ఇతని యొక్క సామర్థ్యం చూస్తే, ఇతని యొక్క ధైర్యం చూస్తే, ఇతని యొక్క తేజస్సు చూస్తే ఇవన్నీ అందరినీ ధిక్కరించగలిగేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లక్షణాలు ఒక్కొక్కటి చూసినా కూడాను చాలా అద్భుతమైనటువంటి శక్తి కలవాడు ఇతను. యథార్థంగా అయితే ఇంద్రుడు కాదగినటువంటి వ్యక్తి, కానీ తను చెడ్డది దేనివల్ల, కామం చేత. ఎంతటి వాడైనా సరే కామ పరవశుడు కనుక అయినట్లయితే నశించిపోతాడు అనటానికి ఇదిగో ఇతను ఒకడు గొప్ప నిదర్శనం అని చెప్తారు. ఇతని ధైర్యం కానీ ఇతని బలం కానీ ఇవన్నీ చూస్తే ఇంద్రుడు కాదగినంత గొప్పవాడు అదన్నమాట. యజ్ఞధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సర్వలోకస్య సశక్రస్యాపి రక్షిత అని. ఇతని యొక్క అధర్మ ప్రవృత్తి ఇతనికి మించినటువంటి బలవంతమైనటువంటి వీటిని కూడా తొక్కిపట్టింది, తన చెప్పు చేతుల్లో ఉంచుకొని. అంటే అర్థం ఏంటి, తనకి మించినటువంటి శక్తులైనటువంటి దేవతల్ని కూడా అతను ఊడిగాలు చేయించుకున్నట్టు. అలాగా వాళ్ళందరినీ కూడాను తీసుకొని వచ్చాడు. వాళ్ళందరితో పాటు దేవలోకాన్ని అంతటినీ కూడా యథార్థంగా అయితే వాళ్ళందరినీ తన వశంలో చేసుకొని వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడంటే ఇతను దేవేంద్రుడు కూడా కాదగినటువంటి వ్యక్తి. ఇతను తన యొక్క కామ అనేటువంటి చెడ్డ గుణం చేత పూర్తిగా నశించిపోయాడు అని అనుకున్నట్ట. అలాంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని మనత్తు కినియానై, మనస్సుకి భోగ్యభూతుడుగా ఉన్నటువంటి ఆ శ్రీరాముణ్ణి, అంటే మరి ఆ రాముడి యొక్క నామం కానీ లేకపోతే ఆయన యొక్క చరిత్ర కానీ అమృతతుల్యంట అది. అందుకే మనకి భట్టరవారని మహానుభావులు విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాస్తూ ఆ విష్ణు సహస్రనామంలో అంటారు, ఇతః పరం మృత సంజీవనం రామ వృత్తాంతం అని అంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయేటువంటిది మృత సంజీవనం రామ వృత్తాంతం అంటున్నారు. అంటే చనిపోయిన వాడికి కూడా అమృతతుల్యమైనటువంటిది, బ్రతికించగలిగేటువంటి, అంటే మహాపాపిష్టి వాడిని కూడా ధరింప చేయగలిగేటువంటి రాముడి యొక్క వృత్తాంతం చెప్పబడుతోంది అని అక్కడ ప్రారంభిస్తారట. అలాగే మనత్తు కినియానై, మనస్సుకి భోగ్యభూతంగా ఉంటుంది. పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తుంటే చూడండి మనకి ఎంత ఆనందం ఉంటుంది. అలాంటి ఆ భోగ్యం అన్నమాట. పాడవం, అలాంటి అందమైనటువంటి ఆ పరమాత్మ రాముడి యొక్క చరిత్రనంతటినీ కూడా నువ్వు పాడుతున్నప్పటికీ, గానం చేస్తున్నప్పటికీ, నీవాయి తిరవాయ్, ఎమ్మా నువ్వు నోరు తెరిచి మాట్లాడమేమిటి? పోనీ మా కోసం కాకపోయినా నీ ఆనంద పారవస్యాన్నైనా చూపించాలి కదా కనీసం.
నీ యొక్క పరమాత్మని అనుభవించేటువంటి వాళ్ళు ఊరికినే ఉండరు. కూర్చున్నవాడు కూర్చోలేరట, నిలబడిన వాళ్ళు నిలబడలేరట, గంతులు వేస్తూ పరమాత్మ గురించి ఆనందంతో గానం చేస్తూ ఉంటారట. అలాంటి వికారాలైనా ఉండాలి కదా. చిత్తాదే పేశాదే, కాదలవు, మాట్లాడవు, ఏమిటి ఇలా పడున్నావు? ఇనిత్తానెజుందిరాయ్, ఇకనైనా లేచిరా, ఇంకా చాలు కానీ నీ నిద్ర, నీ అనుభవం అవన్నీ చాలు కానీ ఇకనైనా సరే నీ లేచిరా అని ఇవన్నీ గట్టిగా పిలుస్తున్నారట. ఈదెన్న పేరు రక్కం, చాలు చాలు, ఎంత పెద్ద నిద్రపోతున్నావో, చాలా పెద్ద నిద్ర. అనైతిల్లత్తారు మరిందు, ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకున్నారమ్మా నువ్వు చాలా గొప్ప నిద్ర కలిగిన దానివని. అందుకని మేము వచ్చి ఉన్నటువంటి దాన్ని తెలుసుకున్నారు, నువ్వు తలుపు తీయకపోవడాన్ని తెలుసుకున్నారు, నువ్వు మొద్దు నిద్రపోతున్నావని తెలుసుకున్నారు. ఇంకా చాలు, అందరూ తెలుసుకున్న తర్వాత సిగ్గుపడైనా లేవాలి కదా అని నువ్వు వచ్చి తొందరగా వచ్చి తలుపు తీ అని ఆ లోపల గోపికని పిలిస్తే ఆవిడ నిజంగానే సిగ్గుపడుతూ అక్కడ బయటకు వచ్చేసిందిట, వీళ్ళ గోష్ఠిలో కలిసిందిట. తర్వాత ఇంకొక గోపికని నిద్ర లేపడానికి వాళ్ళు ఇంకొక గోపిక దగ్గరికి వెళుతున్నారట. అదేంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.